ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి తన తొలి విద్యుత్ కారు ఈ విటారాను ఆవిష్కరించింది. భారత్ మొబిలిటీ షో వేదికగా దీన్ని ప్రదర్శించింది. ఈ కారును 100కు పైగా దేశాలకు ఎగుమతి చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా భారత్ను గ్లోబల్ ప్రొడక్షన్ హబ్గా తీర్చిదిద్దాలనుకుంటున్నట్లు సుజుకి మోటార్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ తోషిహిరో సుజుకి చెప్పారు. మారుతి సుజుకి ఈ విటారా 2 బ్యాటరీ ఆప్షన్లతో వస్తోంది. 49 కిలోవాట్ అవర్ బ్యాటరీతో వస్తున్న కారు 144 హెచ్పీ శక్తిని, 189 ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. 61 kWh బ్యాటరీ, 174 bhpని, 189 ఎన్ఎం టార్క్ను విడుదల చేస్తుంది. రేంజ్ వివరాలను అధికారికంగా మారుతి వెల్లడించినప్పటికీ అతిపెద్ద బ్యాటరీ వేరియంట్ 500 కిలోమీటర్లకు పైగా రేంజ్ ఇస్తుందని తెలిసిందే. మారుతి సుజుకీకి చెందిన గుజరాత్ ప్లాంట్లో మరికొన్ని నెలల్లో ఈ విటారా ఉత్పత్తిని ప్రారంభించనున్నట్లు తోషిహిరో సుజుకి బయటపెట్టారు. ఇక్కడి నుంచి యూరప్, జపాన్ సహా 100 దేశాలకు ఈ కారును ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. వినియోగదారులకు మెరుగైన, సౌకర్యవంతమైన బ్యాటరీ వాహన పర్యావరణ వ్యవస్థ ఏర్పాటుకు తమ అన్ని వనరులను వినియోగించనున్నట్లు ప్రకటించారు. భారత్ను గ్లోబల్ తయారీ హబ్గా తీర్చిదిద్దాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుందని ఈ సందర్భంగా వివరించారు. భారత్లో ఈ విటారా తయారీకి 2100 కోట్లు వెచ్చించినట్లు మారుతి సుజుకి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ హిసాషి టకేయుచి తెలిపారు. మారుతి సుజుకి ఈవీలు కొనుగోలు చేసేవారికి స్మార్ట్ హోమ్ ఛార్జర్ ఇన్స్టాలేషన్ సపోర్ట్ను అందించనున్నట్లు తెలిపారు. తొలి దశలో 100 ప్రధాన నగరాల్లో ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయాలను అందించనున్నట్లు వివరించారు. ప్రతి 5 నుంచి 10 కిలోమీటర్లకు మారుతి సుజుకి ఛార్జింగ్ పాయింట్లను అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. తర్వాతి దశలో వివిధ నగరాలకు విస్తరించనున్నారు.